రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పీకే ప్రశాంత్ కిషోర్ నిన్న ఒక వీడియోలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వచ్చి నా కాళ్ళ మీద పడి బ్రతిమాలిన జగన్ రెడ్డికి పని చేయనని, మళ్ళీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఇవ్వనంటూ ప్రతిజ్ఞ చేశాడు. 2019 ఎన్నికల్లో జగన్ రెడ్డిని భుజాల మీద మోసిన పీకే ఎందుకు అంత దారుణంగా మాట్లాడాడు? హీనంగా జగన్ రెడ్డి ఎందుకు దిగజార్చాడు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు చేసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన వీడియో చూసే ఉంటారు. జగన్ రెడ్డి ఏ స్థాయికి దిగజార్చి మాట్లాడాడంటే, భవిష్యత్తులో కూడా ఎవరు మాట్లాడి ఉంటారో, గతంలో కూడా ఎవరు మాట్లాడి ఉంటారో అవును, అంత హీనంగా తీసి పారేశాడు. ఎందుకు అంత కోపంగా, అంత ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడాడు? అంటే ఇక్కడ ఒకటండి, ఏదైనా మంచి అయినా చెడైనా దేనికైనా సరే తిరిగి అదే మనకి చేరుతుందనేది వాస్తవం. ఈ రోజున 10 మందికి మంచి చేసినా వాళ్ళు మన గురించి ఏం చెప్పుకుంటారు. మరి ఈ రోజున నిన్నటి నుంచి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. స్టాలిన్ ప్రజలతో ఉన్నది, విజయ్ ప్రజలతో ఉన్నది. ప్రచారం టైంలో కానివ్వండి, స్టాలిన్ అధికార టైంలో కానివ్వండి, ఆయన బిహేవియరు, ఆయన యాటిట్యూడు, ప్రజలతో ఏ విధంగా ఆయన ఉన్నాడనేది చూసాం. అంటే ఫ్లవర్ బొకే ఇచ్చినా కూడా విసిరి కొట్టడం. ఎవరు? స్టాలిన్. మరి ఎవరైనా షాల్ కప్పటానికి వచ్చినప్పుడు వాళ్ళని తిరస్కరించడం, ఏంటి నువ్వు నాకు షాల్ వేస్తావా అని. ఆ షాల్ వేయడానికి వచ్చిన వ్యక్తి షాల్ వేయించుకోకపోయినా ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అంటే అభిమానం. మరి అలాంటి వాళ్ళని ఎలా హక్కును చేర్చుకోవాలి అనేది మర్చిపోయి ప్రవర్తించిన వాళ్ళ హెడ్ స్ట్రాంగ్కి ఏ విధంగా ప్రజలు సమాధానం చెప్పారో చూసాం. మరి ఈ రోజున కొన్ని మచ్చుకి మనం ఇలా చెప్పుకుంటూ ఉంటే, మరి ఈ రోజున చూస్తే విజయ్, అలానే విజయ్ని పక్కన పెడితే విజయ్ కూడా ఎవరైతే అక్కడ ఉన్న వ్యక్తులు మరి దండ వేయటానికి వచ్చినప్పుడు ఆ దండని దగ్గరకు వెళ్ళి తీసుకొని తిరిగి వాళ్ళ మెడలో వేయటం, ఇలాంటివి ప్రజలు కౌంట్ చేస్తారు. మరి ఇక్కడికి వస్తే ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే, మరి గతంలో 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటానికి ముఖ్య కారణం నేనే అని చెప్పాడు. అవును, నేనే ప్రధాన పాత్ర, నన్ను బ్రతిమిలాడుకున్నాడు అని చెప్పాడు. అంటే ఆ రోజు ప్రధాన పాత్ర అంటే కులాల మధ్యలో చిచ్చు పెడతాం, ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం, మనుషుల్ని భ్రమల్లో ఉంచి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక ఇంద్రుడు చంద్రుడా చూపించి సహాయపడిన మాట వాస్తవమే. కానీ దాని పర్యవసానం ఎంత లాస్ అయిందో రాష్ట్రం తర్వాత తెలిసింది కదా. ఇక్కడ ఒకటండి, ప్రశాంత్ కిషోర్ గారిని అడగాలంటే ఒక క్వశ్చను, నువ్వు ఎక్కడో వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తివి, మా తెలుగు రాష్ట్రానికి వచ్చి మా తెలుగు ప్రజల్ని ఎందుకు ఉసురు పెట్టావు నువ్వు? ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పాలి కదా. మా బిడ్డల్ని, ఆడబడుచుల్ని లెక్క చేయకుండా అన్నదాతల్ని ఎంత నరకయాతన చూపెట్టారు. ఎప్పటికైనా మర్చిపోతామా? ఏ రోజుకైనా సరే దాన్ని ఎక్కడ మనం ఏ విధంగా గుండెల్లో దాచుకొని ఉండగలుగుతామండి? అదే కదా బరస్టై మన 2024 ఎలక్షన్కి చూపెట్టారు ప్రజలు. ఎంత దారుణాలు! ఇంత కిరాతకంగా, ఇంత దుర్మార్గంగా ఎవరైనా సలహాలు ఇస్తారా? నువ్వు ఎట్లా సలహాదారు అవుతావు? నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి ముఖ్య కారణం నేనే నన్ను చెప్పుకోవటానికి నువ్వు ఏ విధంగా కారణం అయ్యావు? అంటే నిజంగా న్యాయం గెలిపించి న్యాయం వైపు నిలబడి నువ్వు గెలిపిస్తే అప్పుడు నువ్వు ముఖ్యంగా చాలా కష్టపడ్డాడు, ప్రజల మనసు గెలుచుకున్నాడు, ప్రజల మనసు తెలుసుకొని నాయకుడిని నిలబెట్టాడని చెప్పుకుంటారు. నువ్వేం చేసావు? అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలని, దౌర్జన్యాలని, దోపిడీలను చేసి మరి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసావు. మరి నీలాంటి వాడి మీద మరి అంత కిరాతకమైన వ్యక్తి కృతజ్ఞత ఎలా చూపిస్తాడు? ఏ విధంగా చూపిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? ఇవి నువ్వు ఆశించటం పొరపాటు. మాకు క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అండి. 3 రాజధానుల పేరుతో ఒక ఆట, రైతులతో ఒక ఆట, మహిళలతో ఒక ఆట, కులాలతోటి, మతాలతోటి ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తూ అడుగడుక్కి అన్యాయాన్ని కూడబెట్టుకొని మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ చేసిందో 151 మంది అసెంబ్లీని అసెంబ్లీలాగా ఉంచారా? ఎంత దుర్మార్గంగా పరిపాలన కొనసాగించారు? ఎక్కడైనా ఎవరికైనా వాళ్ళ వయసుకు కానీ వాళ్ళ గౌరవాన్ని ఇచ్చారా? ఇంత దుర్మార్గమైన పరిపాలన వెనక నేనున్నానని చెప్పుకోవటానికి సిగ్గుగా అనిపించట్లేదా ప్రశాంత్ కిషోర్కి? సిగ్గుపడకపోగా నేనేదో గొప్ప పని చేశాను, జగన్మోహన్ రెడ్డికి సహాయం చేశాను, తల్లినే చెల్లి 9 మాసాలు ఆవిడ మోసి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డికి జన్మనిచ్చింది వైఎస్ విజయలక్ష్మి. మరి ఆవిడనే లెక్క చేయలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? తన పేగు తెంచుకొని రక్తాన్ని పంచుకొని పుట్టిన చెల్లి, మరి ఆవిడకే లెక్కలేదు. ఆయన కోసం మరి ఆంధ్ర రాష్ట్రం అంతా ఏ విధంగా తిరిగింది? పాదయాత్ర అన్న వదిలిన బాణమని,
మరి ఈ రోజున చూస్తే అన్న వదిలిన బాణంగా మరి చెల్లి బాణం, తల్లి గేళం, తండ్రి మేళం ఇవన్నీ 3 ఏకమయ్యి ఆయన సీఎం అయ్యాడు. 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడంటే 70% కారణం షర్మిలారెడ్డి. షర్మిల కృషి, తల్లి ఇద్దరు. షర్మిల కష్టమే. మరి అదంతా అట్లాంటి వాళ్ళనే లెక్క చేయకుండా లెఫ్ట్ లెగ్గుతో అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. నువ్వెంత ఇంకా నువ్వు ఎక్కడి నుంచో వచ్చి రాష్ట్రంలో చిచ్చుబట్టి ప్రజల వాళ్ళు ఆ ఉసురుని పోసుకున్నావు నువ్వు. మరి నీలాంటి ఆడికి పాపం కొట్టదా ఇదంతా? మరి కాబట్టి ఈ రోజున నువ్వు ఓకే గెలిపించను, ప్రజలకు న్యాయం చేస్తానని అంటే చేసిన పాపాన్ని కడిగేసుకుంటున్నానంటావు. అంతకుమించి మా నెత్తిన పాలు పోయటమో మాకు మంచి చేయటమో నువ్వు చేస్తున్నావంటే మేము నమ్మం. ఇద్దరికి ఆర్థికపరమైన ఇబ్బందులతో గొడవలు వచ్చినాయటారా లేదంటే రాజకీయ విభేదాలా? ఇప్పుడు రాజకీయ విభేదాలు ఎలా ఏముంటాయండి చెప్పండి. ఇప్పుడు నన్ను కాళ్ళ వేళ్లబడి బ్రతిమిలాడి తనకి ఉపయోగించుకున్నాడని చెప్పి ఆయనే చెప్తున్నాడు. మరి మీ మధ్య ఏ సెటిల్మెంట్లో తేడా వచ్చిందంటే లావాదేవీలే. విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళాడు? మరి రాజకేశిరెడ్డి బట్టేబాస్ అని చెప్పి విజయసాయిరెడ్డిని ఎందుకు అన్నాడు? ఇప్పుడు ఆ జైల్లో ఉన్నంతసేపు రాజకేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా రకరకాల నాటకాలు ఆడి బయటకు వచ్చే వరకు ఎంత గందరగోళాన్ని సృష్టించారు. పోలీస్ అధికారులను ఏ విధంగా బెదిరించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు బట్టలు ఉడదీస్తానని, పోలీసుల్ని రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టనని. ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మీరు దొంగిలించిన సొత్తు ఎక్కడ మరి ప్రభుత్వం పాలయిద్దో ప్రజల పాలయిద్దని భయంతో మీరున్నారు, అంతే కదా. అదే కారణం కాబట్టి ఏదైనా డబ్బుకి లోకం దాసోహం అని ఆ డబ్బు చుట్టూనే తిరుగుతున్న ఈ క్యారెక్టర్ అని వైఎస్ఆర్సీపీ పార్టీ. డబ్బు ఉందని చెప్పి తిరిగారు జగన్ రెడ్డి చుట్టూతా. వాళ్ళు ఆ డబ్బులు ఆ మాట్లాడుకున్న పేమెంట్ కూడా ఇవ్వకపోబట్టాక పీకే తిడుతుంది. మరి అదే కారణం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమో లేకపోతే చేసుకున్న పాపాన్ని కడిగేసుకుందామనో అప్పుడు తెలియదా పాపభీతి? అప్పుడు లేదా నీకు దైవప్రీతి, సంఘనీతి ఇవన్నీ లేవా? నీకు సంఘ నీతే ఉంటే, నీకు నిజంగానే పాప భీతే ఉంటే ఆ రోజున నువ్వు ఒప్పుకునేవాడివి కాదు జగన్మోహన్ రెడ్డితో అగ్రి. మరి ఈ రోజున కొత్తగా వచ్చి నువ్వేదో చెప్తుంటే మేము విని అయ్యో పాపం ప్రశాంత్ కిషోర్ ఏదో అని ఎవ్వరూ అనుకోవట్లేదు. కడుపులో మంట ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అలానే ఉందండి. ఎందుకంటే అంత అరాచకాలను సృష్టించారు. 30 సంవత్సరాల రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లారు. పిల్లల భవిష్యత్తుని కాలరాశారు. మహిళలకు రక్షణ లేకుండా చేశారు. ఒక దుర్మార్గం చేసింది వాళ్ళు. అమరావతి ఈ రోజున ఒక వెలుగు వెలగవలసిన అమరావతిని వెలవెలబోయేటట్లు చేసింది వాళ్ళు కాదా? ఈ పాటికి పూర్తయిపోయింది. పట్టిసీమ పూర్తి అయిపోయేది, పోలవరం పూర్తి అయిపోయేది, వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఏ వాటర్ ప్రాజెక్ట్ చూసుకున్నా రైతుల నోట్లో మట్టి కొట్టాడు కదా. అందరికి నోట్లో అన్నం పెట్టే రైతుకి వీటి వెనక ఎవరున్నారు అంటే ప్రశాంత్ కిషోరే. మరి ఈరోజు నువ్వే చెప్తున్నావు కదా నేనే కారణం ఆయన్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికని. ఆ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రిగా కాకపోతే మా పరిస్థితులు బాగుండేవి కదని మేమందరం అనుకుంటున్నాం. మా పిల్లల భవిష్యత్తు బాగుండేది కదా అని మేము అనుకుంటున్నాం. ఇది అసలు కారణం. వీళ్ళందరి మధ్య చెడింది డబ్బు కోసమే అనేది వాస్తవం అయిన మాట కనిపిస్తుందండి. ఇంకా మిగిలిన కొద్దిమంది ఎప్పుడు పోయే అవకాశం ఉందంటారు బయటికి? ఇప్పుడు సాక్షి మీడియా నుంచి చూస్తున్నాం ఎవరెవరు బయటకు వస్తున్నారో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ వ్యవహార శైలి అన్నీ కూడా మారిపోయినాయి. ఎందుకు మారినాయి అంటే దేనికోసం మారినాయి అంటే వాళ్ళే ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ కంటే పేమెంట్ ఇంకెక్కడో వస్తుంది అనేది, అంతే కదా. మరి రేపు విజయసాయిరెడ్డి కూడా ఏదో ఛానల్ పెడతానంటున్నాడు, ఇంకేదో చెప్తున్నాడు. అన్నీ కూడా వీళ్ళు చేసేదంతా కూడా డబ్బు చుట్టూతోనే తిరుగుతుంది. డబ్బుకు లోకం దాసోహం అని వీళ్ళు ఆ డబ్బు కోసమే దాసోహంగా ఉంటున్నారు తప్పించి రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల, ప్రజల పట్ల, పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పిల్లల భవిష్యత్తు అనేది వీళ్ళకి అసలు గుర్తు రావట్లా. ఏ కోసైనా కూడా ఆలోచన కూడా లేని వ్యక్తులు ఆ డబ్బునే ప్రధానంగా చూసుకుంటున్నారు తప్పించి ఇంకేది ఆలోచించట్లా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా బయటకు వచ్చినా ఇంకేదో చెప్పినా జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు చెడ్డవాడన్నా అంతకు ముందు వరకు మంచివాడైన వాడు ఇప్పుడు ఎలా చెడ్డవాడయ్యాడంటే కారణం ఏదో ఉందే ఉంటుంది కదా. డబ్బు. మరి ఆ డబ్బు గురించే వస్తుంది వీళ్ళకి చెడుతుంది. కాబట్టి ఆ డబ్బుతోనే వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. అది భూమి చుట్టూ ఈ గ్రహాలన్నీ ఎలా తిరుగుతున్నాయో అలాగా ఆ డబ్బు చుట్టూ వీళ్ళందరూ తిరుగుతున్నారు. డబ్బుకు లోకం దాసోహం జగన్ రెడ్డి చుట్టూ చేరి అరాచకాలు చేసి వికృత రాజకీయాలు నడిపి ఇవాళ ఆ డబ్బుల దగ్గరే కొట్టుకుంటూ విడిపోయి ఒకరినొకరిని తిట్టుకుంటా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.